YOYO TV Health. ఉదయాన్నే చాలా మంది కాఫీని ఇష్టంగా తాగుతుంటారు. దీనివల్ల రోజంతా హ్యాపీగా పనిచేసుకోవచ్చని నమ్ముతారు. అలాంటి వారందరికీ ఓ గుడ్ న్యూస్. ఫిల్టర్ కాఫీ తాగేవారు డయాబెటీస్ వ్యాధికి దూరంగా ఉండొచ్చట. ఆ వివరాలు మీరు చూడండి. కాఫీలోని ప్రత్యేక గుణాలు. ఉదయాన్నే కాఫీ తాగటం వల్ల చాలా మంది ఫ్రెష్గా రోజుని ప్రారంభించినట్లు ఫీల్ అవుతారు. ముఖ్యంగా ఫిల్టర్ కాఫీ మరింత స్ట్రాంగ్గా ఉంటుంది. కాఫీలో ప్రత్యేక గుణాలు ఉంటాయి. ఇది శరీరానికి అన్ని రకాలుగా మేలు చేస్తాయి. ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. వీటిని తాగటం వల్ల తక్షణంగానే ఒత్తిడి నుంచి రిలీఫ్ అవుతారని చెబుతున్నారు నిపుణులు. అందుకే పని ఒత్తిడిలో ఉన్నప్పుడు ఓ కప్పు కాఫీ తాగితే చాలు, చాలా మంది రిలాక్స్ అయినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఫిల్టర్ కాఫీతో షుగర్ దూరం. ఫిల్టర్ కాఫీ తాగడం వల్ల షుగర్ వ్యాధి తగ్గిపోతుందని నిపుణులు చెప్తున్నారు. దీన్ని తాగటం వల్ల మరింత ఆనందంగా ఫీల్ అవుతారు. అవును, స్వీడన్లోని చామర్స్ యూనివర్సిటీలో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఫిల్టర్ కాఫీ ఎక్కువగా తాగిన వారికి త్వరగా డయాబెటీస్ కాస్త దూరమైనట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. 2 బృందాలపై పరిశోధన నిర్వహించిన శాస్త్రవేత్తలు ఈ విషయం గురించి చెప్తున్నారు. ఈ పరిశోధనలో ఫిల్టర్ కాఫీ ఎక్కువగా తాగిన వారిలో షుగర్ వ్యాధి దూరమైనట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎందుకు తగ్గుతుంది? కాఫీలో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్, మరికొన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి. కాబట్టి దీనిని రెగ్యులర్గా తాగటం వల్ల షుగర్ వ్యాధికి వ్యతిరేకంగా ఆ మూలకాలు పనిచేస్తాయి. కొన్ని రోజుల పాటు ఫిల్టర్ కాఫీని తాగిన వారి రక్తంలోని అణువులను పరీక్షించగా టైప్ 2 డయాబెటీస్ చాలా వరకు డయాబెటీస్ దూరమైనట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎక్కువగా కాఫీ తాగే వారికి షుగర్ దూరం అవుతుంది. ఎందుకంటే కాఫీలో తక్కువ బ్లడ్ షుగర్ పదార్థాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా కాఫీ తాగటం వల్ల మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది. ఈ కారణంగా చాలా వరకు షుగర్ వ్యాధి దూరం అవుతుందని నిపుణులు చెప్తున్నారు. షుగర్ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అనేక కారణాల వల్ల షుగర్ వ్యాధి దాడి చేస్తూ ఉంటుంది. ఇది ఒక్కసారి శరీరంలోకి ప్రవేశించగానే భయపడుతూ జీవించాల్సి ఉంటుంది. ఏ పనులు చేయటానికి కూడా వీలు కాదు. ఇక ఫుడ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అన్ని రకాల ఫుడ్ తీసుకోవడానికి వీలు కాదు. ప్రత్యేకమైన డైట్ తీసుకోవాలి. వ్యాయామం చేయటం, సరైన వేళల్లో ఆహారం, నిద్ర ఇలా ప్లాన్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల చాలా వరకు షుగర్ వ్యాధి దాడి చేయదు. రోజుకు ఎన్ని కప్పులు కాఫీ తాగొచ్చో చూద్దాం. అయితే మంచిది కదా అని ఎక్కువగా కాఫీ తాగటం అంత మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు. దీనివల్ల వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. కాబట్టి రోజుకి 2-3 కప్పులకు మించి కాఫీ తాగకూడదు. కాబట్టి రెగ్యులర్గా 2 కప్పులు కాఫీ తాగటం వల్ల డయాబెటీస్ ముప్పు 60% తగ్గినట్లుగా శాస్త్రవేత్తలు చెప్పారు. అదే ఎక్కువగా తీసుకుంటే ఇందులో ఉండే కెఫైన్ నిద్రను తగ్గిస్తుంది. అది ఓ రకంగా మత్తు పదార్థంలా అని చెప్పొచ్చు. దీన్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల బాడీ డీహైడ్రేట్ అవుతుంది కూడా. కాబట్టి రోజుకి 2-3 కప్పులు మాత్రమే కాఫీ తాగాలని సూచిస్తున్నారు. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.